హాయ్ అండి, నేను మీ మారుతిని. మార్చి 8 జరగబోయే డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఈసారి విఎన్ ఆదిత్య గారి ప్యానెల్లో మా ఫ్రెండ్ సాయి రాజేష్ తను ట్రెజరర్గా పోటీ చేయబోతున్నాడు. తను యాక్చువల్గా తన గురించి ఒక మాట చెప్పాలని చెప్పి ఇలా వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డైరెక్టర్స్ అసోసియేషన్కి 35 lakhs ప్రభాస్ గారు డొనేట్ చేయడం జరిగింది లాస్ట్ టైము. ఆ అమౌంట్ రావడానికి, ఆ అమౌంట్ ఆయన ఇవ్వడానికి నన్ను ఫాలోఅప్ చేసిన ముఖ్యమైన పర్సన్ సాయి రాజేష్. ఎందుకంటే ఎప్పుడు అసోసియేషన్ బాగుండాలని, అసోసియేషన్ ఏదన్నా చేయాలని అసోసియేషన్కి చాలా తపన పడుతుంటాడు. నెక్స్ట్ అట్లాగే చాలామంది యంగ్ డైరెక్టర్స్ అందరినీ కూడా మోటివేట్ చేయడం, అసోసియేషన్లో ఎవరన్నా ఉండాలని చెప్పి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం చాలా తపన పడుతుంటాడు. అలాంటి వ్యక్తి డెఫినెట్గా పైకి రావాలంటే అసోసియేషన్లో ఉండాలి. అసోసియేషన్లో ఉంటే నిజంగా మనలాంటి వాళ్ళకి చాలా మంచిది. అందుకని చెప్పి తప్పకుండా ఈ ఎలక్షన్స్లో ట్రెజరర్గా తను పోటీ చేయబోతున్నాడు విఎన్ ఆదిత్య గారి ప్యానెల్లో. ఆ ప్యానెల్ని గెలిపించి తనని ట్రెజరర్గా మంచి మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్టర్స్ మిత్రులందరికీ నా తరపు నుంచి అడుగుతున్నాను. జై టీఎఫ్డిఏ. నేను మధుసూదన్ రెడ్డి అండి. సాయి రాజేష్ గారు మరియు ఆదిత్య గారి ఎంపైర్ ప్యానెల్కు గత ఎలక్షన్స్ అనౌన్స్ అయినప్పటి నుంచి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నానండి. అలాగే గౌరవ కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ అందరికీ, పెద్దలకు అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, ఈ యొక్క ప్యానల్ను సపోర్ట్ చేయాల్సింది ఎందుకంటున్నానంటే అండి, విఎన్ ఆదిత్య గారండి, ఆయన చేసే ప్రతి పని వెనక నిబద్ధత ఎలా ఉంటుందో మేము కూర్చొని తనతో మాట్లాడినప్పుడు సార్తో చాలా బాగా సభ్యుల గురించి చెప్పారండి. పివి రామారావు గారు మీకు తెలుసు, ట్రెజరర్గా చేస్తూ ఈరోజు సెక్రటరీగా నిలబడ్డారండి. ట్రెజరర్గా సేవలు బాగా చేశాడండి. 100% సభ్యులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకొని మరీ తీసుకువెళ్ళి అర్ధరాత్రి కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగాడండి. అలాగే ఇంకా గాడ్ ఆఫ్ మాస్ ఆఫ్ టీఎఫ్డిఐ సాయి రాజేష్ గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. మహానుభావుడు. ఆయన తల్లి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి. ఈయన మాకు ఇచ్చినందుకు టీఎఫ్డిఏకి సాయి రాజేష్ గారి అమ్మా నాన్నలకు చేతులెత్తి కాళ్ళకు నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కలలు కన్నానండి. కలలు కన్నది ఆయన ఈరోజు చేస్తుంటే ఎంత అద్భుతం తెలుసా. ఒక అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్గా ఇప్పుడు రన్నింగ్ అవుతున్న అందరితో కలిసి ఉండడం వల్ల నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి. అంత బాగా చేస్తున్నారండి. ఇక సముద్ర గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. భాస్కర్ రెడ్డి అన్న నా పైనే ట్రెజరర్గా గెలిచాడండి. మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా వచ్చి ఈ ప్యానల్ను సెట్ చేసి అన్ని రకాలుగా రాంప్రసాద్ గారు, సముద్ర గారు ఒప్పుకొని మేమంతా కలిసే వెళ్దామండి, మనందరం ఒకటే అవుదామండి, ఈ ప్యానల్ను కంపల్సరీ గెలిపించుకోవాలండి అని విఎన్ ఆదిత్య గారి కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నారు. జాయింట్ సెక్రటరీ అయినటువంటి నా మిత్రుడు చెరుకూరు బాలాజన్న అన్న అంటున్నానంటే నా ఫ్రెండే కాబట్టి, సో తనను చాలా కష్టపడతానండి. హనుమాన్ సినిమాకు వర్క్ చేసి ఈరోజు హనుమానంత బలం వచ్చి గెలవాలని కోరుకుంటున్నాను మిత్రమా. అలాగే కృష్ణమోహన్ అన్న, డాక్టర్ గారు అంటారు అందరూ ముద్దుగా, అన్నయ్య ఎప్పటికీ గెలుపును ఎన్నిసార్లు నిలవన్నా అంత ఆత్మాభిమానంతో అందరిని పలకరిస్తాడో ఆ అన్నకు కూడా నమస్కారం. అన్నయ్యను ఇంకా ఎక్కువ ఓట్లతో మెజారిటీతో గెలిపేయాల్సి కోరుతున్నా. అలాగే ఆర్గనైజ్ అయినటువంటి సునీల్ మీకందరికీ సుపరిచితుడే అండి. చంద్రమహేష్ గారు కంపల్సరీ సపోర్ట్ చేస్తున్నారు అతనికి. సో అట్లాగే దొండపాటు వంశీ, వీళ్ళిద్దరూ ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నారండి. వీళ్ళను ఎంత మెజారిటీతో గెలిపిస్తే అంత యువకులండి 24 hours కష్టపడతామని చెప్తున్నారండి. డెఫినెట్లీ మన సభ్యులు ఈసీ మెంబర్స్ అల్లాబకాస్ అంజిబాబు గారు మీకు తెలుసు, మీడియాలో సుపరిచితుడు, ఎప్పుడు ఈసీగా వేసినా కూడా గెలుస్తుంటాడు. 500 ఓట్ల పైన ఎట్లా వస్తాయి వీళ్ళిద్దరికి నాకు అది అర్థం కాదు. నా బెస్ట్ ఫ్రెండ్స్, డియరెస్ట్ ఫ్రెండ్స్ అని. నవీన్ మేడారం గారు, రమణ ముగిలి గారు అంతకుముందు గెలిచాడు, ఆ ప్యానల్ నుంచి మళ్ళీ ఇటు వచ్చాడు అండి. అలాగే
సాగర్ కే చంద్ర గారు డైరెక్టర్ గారు, అబ్బా అద్భుతం. ఆ పెద్ద వ్యక్తి రావడం కూడా. సాగర్ అన్న థ్యాంక్ యూ. శైలేష్ కోలన్ గారు, నేనంటే చాలా ఇష్టం ఆయనకు, బాగా పలకరిస్తారు. సాయి సురేందర్ టీవీ మీడియా నుంచి పనిచేస్తూ అసలు అసోసియేషన్ టీఎఫ్డిఏ అని అహర్నిశలు కొల్లిరామ్ గోపాల్ గారితో కలిసి మెడిసిన్స్ అవన్నీ ఎంత బాగా చేస్తుంటారో వీళ్ళు. వాళ్ళు చేస్తున్నందుకు ధన్యవాదములు. అట్లాగే గెలిపించాలండి, దగ్గరండి. అట్లాగే శ్రీరామ్ ఆదిత్య గారు డైరెక్టర్ గారు, 4 డైరెక్టర్లు ఈసీలుగా వేసి వాళ్ళు ఏ ఫండ్ కావాలని ఇస్తామని ముందుకు వస్తున్నారండి. అలాంటి వ్యక్తులను గెలిపించాలండి. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారండి, ప్రియాతి ప్రేమన మా బ్రదరు, వీళ్ళంతా 9 మంది ఈసీలండి. దయచేసి ఈ ప్యానల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇంకొకసారి సేవాభావంతో ఉన్నటువంటి రాజేష్ గారిని గెలిపించవలసిందిగా కోరుతూ జై టీఎఫ్డిఏ కళామ తల్లి, జై రాజేష్ గారి ప్యానల్.